రైట్. హల్లెలూయా. ఎందుకంటే క్రీస్తు నందు విశ్వాసం ఉంచి ఆయన మందిరానికి, ఆయన ప్రాంగణానికి వస్తున్న నీకు శుభవార్త. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే క్రీస్తులో బాధలు, వేదనలు, ఇబ్బందులు, శోధనలు ఎందుకు అనంటే నిన్ను నన్ను క్రీస్తును రుచి చూపిస్తాయంట. ఏం చూపిస్తాయి? ఆ? మీ మైండ్ అంతా దేవుని వైపు, ఆయన వాక్యం వైపు ఉండును గాక. వీళ్ళ మైండ్ అంతా ప్రాణాత్మలు దేవుని వైపు ఉండును గాక, దేవుని వైపు ఉండును గాక. యేసు నామములో విషయం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ఆయన సన్నిధికి వచ్చిన మీరు ఆయన మీద నిరీక్షణ కలిగి ఉండాలి. రైట్. హల్లెలూయా. ఎంతైనా నమ్మదగిన దేవుడు, ఎంతైనా శక్తి గల దేవుడు, ఎంతైనా కృపగల దేవుడు, ఎంతైనా నమ్మకమైన దేవుడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు అని మీరు ఇక్కడికి వచ్చారు. మీ ఆశకు తగినట్టుగా దేవుడు కృప చూపును గాక. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. అందరం తీద్దాం. ద సెకండ్ కొరింథియన్స్. హల్లెలూయా. 11th chapter verse 21. 11వ అధ్యాయం 21వ వచనాన్ని ధ్యానపూరితం చేయుటకు సిద్ధపడి ఉన్నాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 21 వచనం. హల్లెలూయా. ఇక్కడ మేము బలహీనులమైనట్టుగా అవమానంగా మాట్లాడుచున్నను ఏ విషయంలోనూ ఎవడైనా ధైర్యం కలిగి ఉన్నాడో ఆ విషయమందు నేను కూడా ధైర్యం కలిగిన వాడను. ఏమంటున్నాడు? నేను కూడా. హల్లెలూయా. ఇక్కడ చూడండి ఎంత ఉత్తమమైన విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. 21, 22, 23 దాకా చూస్తున్నాం. మేము బలహీనులమై ఉన్నట్టు అవమానంగా మాట్లాడుచున్నను ఏ విషయమందు ఎవడైనా ధైర్యం, చూడండి, ఎవడైనా, హల్లెలూయా, ఎవడైనా ధైర్యము కలిగి ఉన్నాడో ఆ విషయమందు నేను కూడా కలిగిన వాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవునితో సాంగత్యము, దేవునితో ప్రార్థన, దేవునితో విశ్వాస అనే జీవితము నీకు అంతకంతకు ధైర్యం ఇస్తుంది తప్ప నీకు భయం ఇవ్వదు. ఏమివ్వదు? భయం ఇవ్వదు. హల్లెలూయా. 22 చూస్తున్నాం. 22. వారు హెబ్రీయుల, నేను హెబ్రీయుడను. ఏమంటున్నాడు? వారు హెబ్రీయుల, నేను హెబ్రీయుడను. వారు క్రీస్తు వారా? చూడండి, వారు హెబ్రీయుల, నేను హెబ్రీయుడనైన వారు ఇశ్రాయేలురా, నేను ఇశ్రాయేలుడనే. వారు అబ్రాహాము సంతానమా, నేను అట్టి. వారు క్రీస్తు పరిచారకుల, మరి వెర్రి వలె వాణ్ణి అని మాట్లాడుచున్నను నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడు. ఏమంటున్నాడు? హల్లెలూయా. మీకు దేవునికి ఉన్న సంబంధం ఏంటంటే యేసు ప్రభు దగ్గరకు వచ్చి అనేకులు పరిశ్రమ అవుతున్నారు. దేవుని కుమారుడు అని అంటావు, సృష్టికి ఆది సంభూతుడు అని అంటావు, నీకు తలవాల్చుకోవడానికి జాగలేదంటావు. ఏం నమ్మాలి నీకు? మేము పౌలు అందరికంటే నేను క్రీస్తుకు మంచి పరిచారకుడు అని అంటాడు. పౌలు మీద బంధకాలు ఉన్నాయి, పోరాటాలు ఉన్నాయి, చెరసాల ఉన్నది, కేసు ఉన్నది. భయంకరం. ఎట్లా నమ్మాలి పౌలా? శ్రేష్ఠ భక్తులమైతే ఆ భక్తులను దేవుడు నిన్ను కాపాడితే అప్పుడు మాకు నమ్మకం వస్తుంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చూడండి, క్రీస్తుకు ఏమైనాడట? ఆయన మంచి పరిచారకుడు. చెప్పండి, ఏమైనాడట? ఏముంది అది? మళ్ళీ చదవండి. మంచి. యా. హల్లెలూయా. ఏమంటున్నాడనంటే వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడు. ఏంటట? అంటే మరి ఎక్కువగా నేను క్రీస్తుకు పరిచారకుడు. దేవుని గురించిన అనుభవ జ్ఞానం నేను ఎక్కువ పొందుతున్నాను. ఏం పొందుకున్నాట? దేవుని గురించిన అనుభవ జ్ఞానం ఎక్కువ. ఇప్పుడు క్రీస్తుకు మరి ఎక్కువగా ప్రార్థించేవాడు, క్రీస్తుకు మరి ఎక్కువగా వాక్యం ధ్యానించేవాడు,
క్రీస్తుతో బాగా దగ్గర సంబంధం కలిగి క్రీస్తుతో నడుస్తున్నారు. ఎంతమంది క్రీస్తుకు అంటే దేవుని వాక్యానికి దిన్నము కొంచెం తీసి చూస్తారు? మీరు చూడరా? ఎంతమంది ప్రభుకి యాడ్ చేసుకుంటారు రోజు? ఎంతమంది ప్రభు పేరుతో ఒక పాట అన్న పాడతారు? పాడరా? దానికి ఏమైనా సింగర్స్ కావాలా? మామూలుగా నీకు వచ్చిన దాంట్లో ఒక చిన్న పల్లవిలాగా పాడేసినా సరిపోద్ది. హల్లెలూయా. దేవుడు ఇన్ని దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. మామూలుగా వంట చేయడం కాదు. ఆయనకి ఏంటో తెలుసా? మంచి స్వరంతో కాదు, ఆత్మతో కావాలి. దేంతో కావాలి? హల్లెలూయా. ఆత్మతో నువ్వు సింగ్ చేస్తున్నప్పుడు ఎంత మంచి సింగర్ ఉన్నా ఆత్మతో సింగ్ చేసే వారినే దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. అందుకే నువ్వు ఎలా పాడుతున్నావు కాదు, భక్తితో ఆత్మతో పాడాలి. ఎలా పాడాలా? భక్తితో ఆత్మతో. చాలా మందికి ప్రార్థన మంచి నేర్పరితనంతో ఉంటది, శిష్యుగా మంచి శ్రేష్టంగా చేస్తారు, కానీ వాళ్ళు ఎలా అంటే ఆత్మతో చేయరు. హల్లెలూయా. ఎలా అంటే శరీర సాధకంగా చేస్తారు. అందుకే వాక్యం చెప్తుంది, ఆత్మతో ప్రార్థించేవారు, సత్యంతో ఆరాధించేవారు, హల్లెలూయా, దేవుణ్ణి ఆయన నామమును ఉన్నత స్థానంలో ఎక్కిస్తారు. హల్లెలూయా. అయితే దేవుడు చూడండి, ఇప్పుడు పౌలు గారు మంచి పరిచారకుడు, పౌలు గారు బాగా ప్రయాసపడ్డాడు. అయితే ఇంకో మాట ఉంది, ఆయన నిత్యము ప్రార్థన చేస్తున్నా, సంఘంకి వస్తున్నా, దేవునితో ఉన్నా ఏమున్నాయంట? కింద చదివితే చదవండి. క్రీస్తు పరిచారకుల వెర్రివారి అనే మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరీ విశేషంగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని. ఆగండి, చెరసాలలో ఉన్నాడు, దేవుని నమ్మి కూడా. ఇంకా నమ్మొచ్చా లేదా? నమ్మొచ్చు. ఎంతమంది పరిస్థితి అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా నమ్ముతాము అనేటోడు? ఇక్కడ పౌలు మంచి పరిచారకుడే, కానీ ఏముందట? అనేక ప్రయాలు చెరసాలకు వెళ్ళాల్సి వచ్చింది. ఎక్కడ వెళ్ళాల్సి వచ్చింది? చెరసాలలో. అంటే దేవుడు విడిచిపెట్టాడు అందులోకి. మరి ఈయన మంచి పరిచారకుడు, ప్రయాసపడ్డాడు, ఎక్కడికి వెళ్తున్నాడు? చెరసాలకు వెళ్తున్నాడు. ఇదే భూమి మీద. హల్లెలూయా. హల్లెలూయా. ఇంత దేవుని నమ్మితే, ఇంత ప్రార్థనకు పోతే, ఇంత వాక్యం చదివితే, 3 సార్లు అనేక ప్రయములు చెరసాలు వస్తున్నప్పుడు నేనెందుకు ఈ దేవుని నమ్మాలని దేవుని విడిచిపెట్టేసాడా? నాకే వచ్చిన గొడవ ఎందుకని చెప్పేసి ప్రార్థించడం ఆపేశాడా? ఇంకా అపరిమితముగా దెబ్బలు తింటిని. అపరిమితముగా దెబ్బలు తిన్నాడు. ఎలా తిన్నాడ? అపరిమితముగా. ఎంత దేవుని నమ్ముతున్నాడో అంత దెబ్బలు తింటూనే ఉన్నాడు. చూసారా? అంటే ఈయన ఎంత దేవునిలో ఎచ్చుగా ప్రయాస పడుతున్నాడో అంతగా శ్రమలు వెళ్తున్నాయి. ఇప్పుడు శ్రమలు వచ్చిన కొలది ఇంకా ప్రార్థన పౌలు గారిది పెరుగుతుందా? భక్తి పెరుగుతుందా? విశ్వాసం పెరుగుతుందా? లేదా బ్రేక్ అవుతుందా? పెరుగుతుంది. మరి మనదేమైతుంది తెలుసా? పరిస్థితి అనుకూలంగా ఉంటే, అన్ని మంచిగా ఉంటే, అన్ని కరెక్ట్ ఉంటే, అప్పుడు దేవుడు ఏదైనా తేడా జరిగితే, యోబు భార్య లాంటి విశ్వాసం ఎటువంటిది? మనమే భక్తులమైతే ఆ దేవుడి గొప్పడైతే సమస్య ఎందుకు వచ్చింది అని చెప్పేసి దేవుడిని దూషించి వెళ్ళిపోవడమే. ఏం చేయడం? ఇలాంటి క్రైస్టియానిటీ ఇంకా ఈ భూమి మీద ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే దేవుడు అట్టి వారిని ఏమంటున్నాడు తెలుసా? నిష్ఫలులు. ఏమంటున్నాడు? నిష్ఫలులు. కార్యములు విని చూచి వారు వెంటనే మరచువారు. ఏమంటున్నాడు? హల్లెలూయా. హల్లెలూయా. పౌలు గారు ఎక్కువ ప్రయాసపడ్డాడు, పౌలు గారు ఎక్కువ ప్రార్థిస్తున్నారు, పౌలు గారు ఎక్కువ దేవుళ్ళు ఉంటున్నాడు. చెరసాలు వచ్చింది, దెబ్బలు వచ్చినాయి జీవితంలో. ఏమొచ్చినాయి? దెబ్బలు. ఆ దెబ్బలు వచ్చినందుకు, చెరసాలు వచ్చినందుకు అమ్మో దేవుడు వద్దు, భక్తి వద్దు, ప్రార్థన వద్దు ఇడిచిపెట్టిపోతున్నాడా? ఇంకా ఎక్కువగా దేవుళ్ళు ఉంటున్నాడా? ఇంకా ఎక్కువగా దేవునిలో. హల్లెలూయా. హల్లెలూయా. చూసారా? మనం చేసే ప్రార్థన, మనం చేసే భక్తి ముందుకు శ్రమలు వచ్చిన కొద్దీ ప్రార్థనకు ఇంకా కంటిన్యూగా ఉండాలి తప్ప, ఈ ప్రార్థన మాకొద్దు, ఈ సంఘం మాకొద్దు, ఈ దేవుడు మాకొద్దు, ఇంకా సమస్యలు పెడితే కొంతమంది ఎట్లా అంటే ఇడికి వస్తుంటే నాకు అట్లా అవుతుంది, ఇట్లా అవుతుంది, కొంతమంది భయపడుతూ ఉంటారు. హల్లెలూయా. పౌలు అంటున్నాడు, అనేక ప్రయములు చెరసాలలో ఉంటిని, విపరీతముగా దెబ్బలు తింటిని. ఏమట? అనేక మార్లు ప్రాణాపాయములలో. అనేక భయములు అంటే చావడానికి దగ్గర దాకా వెళ్ళినట్ట. అంటే చనిపోతానేమో అనే స్థాయికి వెళ్ళిందట ప్రాణాపాయం. అంటే ఎటువంటిదంట? అది చనిపోతానేమో, బతకనేమో. చూడండి, బైబిల్లో ఒక మాట ఉంది, ఏంటో తెలుసా? ఏ ఆశతో నువ్వు వచ్చావో
ఆ ఆశ తుదముట్టు వరకు మధ్యలో పోరాటాలు, వ్యతిరేకతలు, అవమానాలు ఎదురొచ్చినా నువ్వు ప్రార్థనలో, వాక్యంలో స్థిరత్వం కలిగి ఉంటే ఒక్క దినమున నీ ఆశను నెరవేర్చి నేను నెరవేర్చే దేవుడు అన్న దేవుడు నీ పక్షం కార్యం చేస్తాడు. హల్లెలూయా. పౌలులో ఒక గురి ఉందంట, ఆయన పరిచర్యను తుదముట్టించాలి. ఏముందంట? ఆయన పరిచర్యను ఆ? తుదముట్టించాలి. ఏముందంట? ఆయన పరిచర్య ఇంకా చదవండి. అనేక మార్లు ప్రాణాపాయములలో ఉంటిని. అనేక మార్లు ప్రాణాపాయంలోనూ ఉంటిని. యూదుల చేత 5 మార్లు. ఏంటట? యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. ఎన్ని దెబ్బలు తిన్నాడ? ఒకటి దక్క 39 దెబ్బలు. ఒక్కడి దక్క 40 అంటే ఎన్నిసార్లు? 39. 5 సార్లు. ఎన్నిసార్లు? ఇప్పుడు ఈ విధంగా దెబ్బలు తినుకుంటా సేవ చేయాలంటే అవుతుందా? కానీ దైవజనుడు చేస్తున్నాడు. కానీ దేవుడు ఇతనికి అంచెలు అంచెలుగా ఇతని కీర్తి, ఖ్యాతి, మహిమను దేవుడు పెంచుతున్నాడు. ఎందుకు తెలుసా? శ్రమలు ఎంతగా ఉన్నాయో పౌలు యొక్క కీర్తిని, పౌలు యొక్క ఖ్యాతిని, పౌలు యొక్క ఘనతను దేవుడు హెచ్చిస్తున్నాడా, తగ్గిస్తున్నాడా? హెచ్చిస్తుంది. చూసారా? హల్లెలూయా. అందుకే మనము కూడా విశ్వాసంలో ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు వస్తాయి. హెచ్చుగా ప్రయాసపడుతున్నప్పుడు, హెచ్చుగా ప్రార్థిస్తున్నప్పుడు, హెచ్చుగా శ్రమలు మనకి కృంగదీస్తూ ఉంటాయి. అప్పుడు నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు, ఇంకా దేవుల్లో ఉంటున్నప్పుడు నీకు దేవుడు మహిమనిస్తాడంట. ఏమిస్తాడంట? మహిమను. ఆ మహిమను. హల్లెలూయా. హల్లెలూయా. అనేక ప్రయములు దెబ్బలు, అనేక ప్రయములు హింసలు, అనేక ప్రయములు ప్రాణాపాయములు. ఏంటంట? అనేక మార్లు ఇంకా? ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని. 3 సార్లు దెబ్బలు బెత్తెములతో కొట్టబడి తిని. ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని. ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని. ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని. ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని. ఒక రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపి. ఎక్కడున్నాడా? సముద్రంలో. ఒక రోజంతా. చూసారా? దేవునికి నమ్మినాక వచ్చినాయా, నమ్మక ముందు వచ్చినాయి ఇవి? నమ్మిన తర్వాత. మీరేమంటారు తెలుసా? నమ్మినాక అన్ని మంచి కావాలి, అయితేనే దేవుడు ఈ ప్రార్థన భక్తి మంచిది. నమ్మినాక తేడా వస్తే మాత్రం దేవుడు వద్దు, భక్తి వద్దు, ప్రార్థన వద్దు అని చెప్పేసి దేవుణ్ణి, ప్రార్థనని, భక్తిని వదిలేసిన వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. కానీ పౌలు గారు శ్రమలోకి వెళ్తున్నాడు, పౌలు గారు చెరసాలకి వెళ్తున్నాడు, పౌలు గారు మరణాపాయంలోకి వెళ్తున్నాడు, పౌలు గారు అనేక ప్రయములు, సూర్య చంద్రులు చూడలేనటువంటి పడవ బద్దలైపోయేటువంటి పరిస్థితి అంట. 3 సార్లు. ఎన్నిసార్లు? వావ్. హల్లెలూయా. అనేక ప్రయములు, ఇబ్బందులు, ఇరుకులు. ఇంకో మాట చెప్తాడు అపోస్తల కార్యంలో తీయండి. ఎప్పటికీ నేను చెప్తాను, మళ్ళా చెప్తున్నాను. 20వ అధ్యాయం. హల్లెలూయా. 22వ వచనం. 20:22. అపోస్తల కార్యములు 20. ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమి సంభవించినో తెలియదు గాని బంధకములను, శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యమిచ్చుచున్నాడని తెలియను. బంధకములు ఏమున్నాడా? మళ్ళా చదవండి. బంధకములు, శ్రమలు నా కొరకు కాచుకొని ఉన్నవి. ఎప్పుడు పౌలు వస్తాడా, ఎప్పుడు పౌలు వస్తాడా అని ఇతని కొరకు ఏమి ఎదురు చూస్తున్నాయంట? బంధకాలు, శ్రమలు. లేడి పిల్ల కొరకు చిరుతపులి నీళ్ళ దగ్గర ఎదురు చూసినట్టు మన కొరకు బంధకములు, శ్రమలు ఎదురు చూస్తున్నాయంట. ఏం చూస్తున్నాయంట? ఎదురు చూస్తున్నా. ఎవరు చెప్తున్నారంట నీకు ఎదురు చూస్తున్నాయని? పరిశుద్ధాత్మ. మరి పరిశుద్ధాత్మ చెప్పినప్పుడు నువ్వే చెప్తున్నాక నేను ఎక్కడికి వెళ్ళిపోతా ప్రభా, నేను వెనకకైతాడా? హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఏమంటున్నాడు? బంధకములు, శ్రమలు, వ్యతిరేకతలు నీ కొరకు కాచి ఉంటాయి, కానీ అందులో నిన్ను నేను చావనివ్వను. హల్లెలూయా. 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 ఏమంటాడు పరిశుద్ధాత్మ? ఏమంటాడా? చచ్చిపోతావు పోకంటున్నా. చదువుదాం. బంధకములు, శ్రమలు నీ కొరకు కాచుకొని ఉన్నవి. ఇంకా సాక్ష్యమిచ్చుట. బంధకములను, శ్రమలు నా కొరకు కాచుకొని ఉన్నవని, నా కొరకు కాచుకొని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యమిచ్చుచున్నాడని తెలియను. పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలో ఏం చేస్తున్నాడ? నాకు సాక్ష్యమిచ్చుచున్నాడని తెలియను. అయితే దేవుని కృపా సువార్త గురించి చూడండి, దేవుని కృపా సువార్త గురించి, దేవుని కృపా సువార్తను గురించి
సాక్ష్యమిచ్చుటయందు సాక్ష్యం ఇచ్చుట నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను ప్రభు వలన యేసు క్రీస్తునందు పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని నా ప్రాణము నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు. అంటే ఏంటి? నా ప్రాణం ముఖ్యమా లేక దేవుని యొక్క ప్రార్థన ముఖ్యమా? దేవుని యొక్క ప్రార్థన. అట్లా ఎంతమంది తీసుకుంటారు నిశ్చేత? నాకు తెలిసి ఇట్లా తీసుకుంటే మాత్రం ప్రపంచమే దేవుని వైపు తిప్పబడి ఈనాడు గోనె బట్ట కట్టుకొని పశ్చాత్తాపతలే ప్రతి ఒక్కరు బాప్తిసాలు తీసుకుంటారా మనం. హల్లెలూయా. ప్రాణం ముఖ్యమా ప్రార్థన ముఖ్యమా అంటే పౌలు గారు ఏమంటున్నారు? ప్రార్థన అంటున్నాడా ప్రాణం అంటున్నాడా? అంటే సేవ ముఖ్యమా ప్రాణం ముఖ్యమా అంటే ఏది ముఖ్యమంటున్నాడు? సేవ. చూసారా? నా ప్రాణము నాకు ఎంత మాత్రం ప్రియమైనది కాదు. చూసారా? ప్రాణం కంటే మించింది ఏమైనా ఉందమ్మా? లేదు. చిన్న చిన్న విషయాలు మీరు ఎక్కపోతారు. కానీ పౌలు అంటున్నాడు నా ప్రాణం ఈ సేవకు మించింది కాదు, నా ప్రాణం ఈ ప్రార్థనకు మించింది కాదు, నా ప్రాణం దేవుని సేవ కంటే మించింది కాదు. చూసారా? అందుకే ఆయనకు నీతి కిరీటాన్ని దేవుడు సిద్ధపరచాడు. హల్లెలూయా. అంతకు ఇతనికి శ్రమలు విస్తరిస్తున్నా, బంధకాలు వస్తున్నా, చెరసాలు వస్తున్నా, అనేక ప్రయములు దెబ్బలు తింటున్నా, కొరడ దెబ్బలు పడుతున్నా, ఎన్ని శ్రమల మీద శ్రమలు, వ్యతిరేకత మీద వ్యతిరేకతలు వస్తున్నా ఇతడు తన ప్రాణముకు భయపడి గాని శ్రమలకు భయపడి గాని వెనకకి జరుగుతున్నాడా ఇంకా ముందుకెళ్తున్నాడా? ముందుకు సాగుతూ ఉండు. ఇప్పుడు నువ్వు ఎక్కడ వెళ్తావు? ఇంట్లో కొంచెం బాగలేకపోతే ప్రాణం గొప్పదనుకొని అక్కడ ఉండిపోతావు. ప్రాణం గొప్పదని చాలా మంది అనుకుంటారు, కానీ పౌలు ప్రాణం గొప్పదనట్లేడు, ప్రాణాన్ని కాపాడే దేవుడు గొప్పడు అంటున్నాడు. ఏమంటున్నాడు? ప్రాణం గొప్పదా ప్రాణం కాపాడే దేవుడు గొప్పడా? ప్రాణం కాపాడే దేవుడు. బైబిల్లో ఒక మాట ఉంది, దేవుని కొరకు తన ప్రాణం పెట్టువాడు దాన్ని కాపాడుకొను. ఏముందట? దేవుని కొరకు ప్రాణం పెట్టువాడు దానిని కాపాడుకొనును. ఎవడైతే తన్ను తాను కాపాడుకున్నానో దాన్ని నాకు నేనే కాపాడుకుంటా, ఇంటికాడ ఉండిపోదు, తలసాలు పెడుతున్నా, జ్వరం వచ్చినట్లయితే ఇప్పుడు సేఫ్ కొంటా, ఇడుకుంటే చర్చికి పోతే ఏమైనా అవుతుంది ఏమో అని ఇంటుంటాడు చూడు, వాడు ఇడవబోయి 7 ముళ్ళు వేసుకుంటాడు. ఏం చేసుకుంటాడు? ఇడవబోయి 3 ముళ్ళు కాదు 7 ముళ్ళు. హల్లెలూయా. ఇడవబోయి 7 ముళ్ళు వేసుకున్నట్టే వాడు. బైబిల్ చెబుతున్నది తన ప్రాణము క్రీస్తు కొరకు పెడితే అది కాపాడబడుతుంది. క్రీస్తు కొరకు ఎన్ని పోరాటాలు ఇక్కడికి వస్తే నీ ప్రాణంకు సేఫ్ ఉంది. ఎందుకంటే నీ ప్రాణాన్ని కాపాడువాడు, నీ ప్రాణాన్ని సమాధానం ఇచ్చేవాడు, నీ ప్రాణానికి సురక్షితమైన వాడు ఎవరు తెలుసా? యేసయ్య. అందుకే దేవుని కొరకు జీవితం పెట్టువాడు, దేవుని కొరకు తన ప్రాణం పెట్టువాడు దాన్ని బాగా కాపాడుకుంటాడు. ఏం చేస్తాడు? దాన్ని బాగా కాపాడుకుంటాడు. ఇప్పుడు చూడండి, యోబు గారికి హాస్పిటల్ డాక్టర్ అందరూ చెప్పారు చచ్చిపోతావు చచ్చిపోతావు చచ్చిపోతావు. అప్పుడు ఆయన అన్నాడు ఇట్లనే ప్రార్థన చేసుకుంటా ఇట్లనే చచ్చిపోతా, కానీ దేవుని మాత్రం ఇడవా అంటున్నాడు. ప్రార్థన మాత్రం ఇడవా, వాక్యం ఇడవా, విశ్వాసం ఇడవా, ఇట్లనైనా గుళ్ళే చచ్చిపోతా అంటున్నాడు. హల్లెలూయా. అంటే దేవుని కొరకు సజీవ యాగముగా ఆయన తన ప్రాణం పెడుతున్నాడు. యోబు గారి ప్రాణం కాపాడబడ్డదా పోయిందా చెప్పండి? ఇప్పుడు పౌలు గారి ప్రాణం అంట దేవుని కొరకు పెడుతున్నాడు అంట. ఏమంటున్నాడు? నా ప్రాణము దేవుని సేవ కొరకు ఎంత మాత్రం ప్రియమైనది, లెక్కలేనిది. అది సేవ చేయడానికి పోతే నాకు మరి ధన్యత. సేవ చేసుకుంటా పౌలు చచ్చిపోయిందంటే నాకు మంచిది అంటున్నాడు పౌలు గారు. హల్లెలూయా. నేను ఉట్టి ఉండి చావడం కంటే పనిలో చచ్చిపోతే నాకు అందరు సెలెక్ట్ చేస్తారు అంటాడు. హల్లెలూయా. ఎందుకంటే ఉట్టి ఉండి చచ్చిపోవడం కంటే మంచి పనిలో చచ్చిపోయాడు, మంచి సైన్యంలో చచ్చిపోయాడు, పోరాటంలో చచ్చిపోయాడు, మంచి ఒక సైన్యంలో చచ్చిపోయాడు అని ఒక సైనికుడు చచ్చిపోతే దేశం ఎట్లా గర్విస్తుందో, నీవు పరిచయలో ప్రార్థనలో విశ్వాసం దేవుని పనులకి వస్తే పరలోకం అంతా నిన్ను గణపరుస్తుంటారు. పనులకి వచ్చాడు ఇక్కడ. హల్లెలూయా. అందుకే పౌలు అంటున్నాడు శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా నా కొరకు అంతకు కాచుకొని కూర్చున్నా నా ప్రాణము ప్రార్థన కంటే ముఖ్యం కాదు, నా ప్రాణము దేవుని మందిరం కంటే ముఖ్యము కాదు, నా ప్రాణం యేసయ్య కంటే ముఖ్యము కాదు, నా ప్రాణము ఆయన సేవ కంటే ముఖ్యము కాదు, నా ప్రాణము సేవ కొరకు అర్పించేస్తా. ప్రాణము పోతుంది ప్రయత్నం చేస్తాడు అయినా సరే చేస్తా. హల్లెలూయా.
షడ్రక్ మేషక్ అబేద్నెగోకు చెప్పారు, లేతవారు, చిన్నవారు, భవిష్యత్తు ఉంది, ఫ్యూచర్ ఉంది, కెరియర్ ఉంది, దయచేసి అనవసరంగా బలి కాకండ్రా బాబు, ఓయప్ప మాటినండి, బలి కాకండ్రా చిన్నోళ్ళు అంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఈ రోజు దేవుడు మా కొరకు దిగి రావడానికి సమర్థుడు. Amen. ఒకవేళ రాకపోయినా ఇందులో ఖాళీ బూడిదైపోతామే తప్ప మేము మాత్రం యేసయ్యని విడిచి వేరే విధంగా మేము ఉండనే ఉండము. చూసారు, వాళ్ళ ప్రాణాలు ఏమి చేయడానికి ఒప్పుకుంటున్నారు? పోగొట్టుకోవడానికి, ఏం చేసుకోవడానికి? ఒకవేళ రాకపోయినా చచ్చిపోతాం అంటున్నారు సింపుల్ గా. చూసారా, ప్రాణం పోవడం అంటే మామూలు మాట అండి. హల్లెలూయా. వాళ్ళు అనేస్తున్నారు సింపుల్ గా, ఏమంటారు తెలుసా? ఇగో నెబుకద్నెజర్, నీకు చెప్పాల్సిన అవసరం మాకు లేదు, దేవుడు వస్తే కాపాడబడతాం, లేకుంటే చస్తాం. ఇంత మొండి పట్టు. పౌలు కూడా అంటున్నాడు, నా ప్రాణం ఎంత మాత్రం ప్రియమైనది కాదు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు, మేము యవనస్తులమైనా, మాకు కెరియర్ ఉన్నా, మాకు భవిష్యత్తున్నా, ఆ భవిష్యత్తు అక్కర్లేదు, ఆ కెరియర్ అక్కర్లేదు, దేవుని పేరిట సావడమే మాకు ఇష్టం అంట. హల్లెలూయా. Hallelujah. వాళ్ళు సచ్చినరా, దేవుడు వాళ్ళని బయటికి తెచ్చిండ్రా చెప్పండి? బయటికి తీసుకు క్రీస్తు నిమిత్తమై షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ప్రాణం పెట్టడానికి వచ్చారు. క్రీస్తు నిమిత్తమై పౌలు ప్రాణం పెట్టడానికి వచ్చారు. హల్లెలూయా. Hallelujah. అందుకే పౌలు అంటున్నాడు, నా ప్రాణము ఎంత మాత్రం నాకు ప్రియమైనది కాదు. నా ప్రాణం పోయినా సరే ప్రేయర్ ఇడవా, నా ప్రాణం పోయినా సరే మందిరం ఇడవా, నా ప్రాణం పోయినా సరే సేవ ఇడవా, నా ప్రాణం పోయినా సరే యేసునిడవా అంటున్నాడు. అది అండి భక్తి, నిజమైన విశ్వాసం. మంచిగుంటే నమ్ముతా, బాగుంటే నమ్ముతా, తేడా వస్తే రాను. నువ్వు ఏకంటుంటో యోబు భార్య అంటది అట్లా, నవమి అంటది, దేవుడు నన్ను రిక్తురాలుగా చేశాను, దేవుడు నన్ను అది చేశాను, దేవుడు చేయడు. ఆయన పాదాలు పట్టుకొని నువ్వు స్థిరంగా ఉంటే మరలా పోగొట్టుకుని దానికి 4 అంతలు ఇచ్చేస్తాడు. హల్లెలూయా. Hallelujah. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, పౌలు చూడండి, నేను ఆయనకు నా ప్రాణం పెట్టమనట్లే, ఆయనే అంటున్నాడు పెడతా అని. హల్లెలూయా. పౌలుకు దేవుడు చెప్పాడా నా కొరకు చచ్చిపోని? లేదు. పౌలు అంటున్నాడు, నా ప్రాణం పోయినా పర్లా. చూసారా ఏమంటున్నాడు? నా ప్రాణము పోయినా పర్లేదు. పర్లా. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అంటున్నారు, నా ప్రాణం పోయినా పర్లేదు. పర్లా. దానియేలు అంటున్నాడు, నా ప్రాణం పోయినా పర్లేదు. ఎస్తేర్ అంటుంది, నా ప్రాణం పోయినా పర్లేదు. నేను నశించినా నశించుదును, నేను చస్తే చస్తా, కానీ ఎవనెప్పకు నేను రాజీపడా అంటున్నాను. సావనైనా దస్తా కానీ మందిరం మాత్రం ఇడవా, సావనైనా దస్తాను కానీ ప్రార్థన ఇడవా, సావనైనా దస్తాను కానీ యేసయ్యని ఇడవా అని ఎస్తేర్ అంటుంది. హల్లెలూయా. ఎందుకంటే నేను చచ్చినా చస్తా, కానీ యెహోవాను మాత్రం నేను. చూసారా, అన్ని మంచిగుంటే, పరిశుద్ధులు బాగుంటే, అన్ని అనుకూలంగా ఉంటే దేవుని నమ్ముతా. నువ్వేంది నమ్మేది? అందరు నమ్ముతారు. అట్లయితే అన్ని అనుకునే జరిగితే నమ్మే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అనుకున్న దానికి వ్యతిరేకంగా జరిగిన నమ్ముతే నువ్వు గన్న విశ్వాసాలు. Hallelujah. అందుకే పౌలు అంటున్నాడు, నాకు అనుకున్న దానికి వ్యతిరేకం జరిగింది 3 సార్లు. ఏంటి, పడవ ప్రయాణంలో మరణ పోరాటం, 5 సార్లు దెబ్బలు, మరి అనేకమైన శ్రమలు, చెరసాలలు, మరణాపాయములు. కానీ ఒక్క రోజన్నా ఆ మరణాపాయంలో చచ్చాడా? ఎందుకు చావలేదు మనడు? దేవుడు అందులో ఆయనని చావనివ్వలేదు. ఏం చేయలేదు కదా, దేవుడు ఆయనను చావనివ్వలేదు. అందుకే వాక్యం చెప్తుంది, క్రీస్తు నిమిత్తమై మీరు ఎప్పుడైతే సిద్ధపడినారో ఆయన మిమ్మల్ని చావనివ్వడని బైబిల్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Amen. చూడండి, ఇస్సాకును చంపడానికి తీసుకెళ్తున్నాడు అబ్రహాం. ఏం చేయడానికి? హల్లెలూయా. బలి ఇవ్వడానికి. బలి ఇవ్వడం అంటే చంపడమే కదా. ఇప్పుడు చంపడానికి, బలి ఇవ్వడానికి అబ్రహాం గారు తీసుకెళ్తున్నప్పుడు వాక్యం ఏం చెప్తుంది? ఆయన బలిని కోరువాడు కాడు, కనికరమును కోరువాడే. అంటే దేవుని నిమిత్తం నీ ప్రాణం పోయే అవకాశాలు వస్తే మాక్సిమం 99% ఆయన నిన్ను కాపాడాలనే ప్రయత్నంలో ఉన్నాడు. 1% ఏమన్నా నువ్వు నమ్మకపోతే, నాకు వద్దు ఈ పరలోకం, నాకు వద్దు ఈ దేవుడు, నీ 1% ఏమన్నా మిస్ చేసుకుంటే చేసుకోగలుగుతాయి. ఎందుకంటే చాలా మంది 1% పోగొట్టుకున్నారు, 1%. అందుకే శ్రమలు, వ్యతిరేకతలు నా కొరకు కాచుకొని ఉంటాయి, నా కొరకు చెరసాల కాచుకొని ఉంటది, నా కొరకు హింస కాచుకొని ఉంటది, రోగాలు కాచుకొని ఉంటాయి,
బంధకాలు కాచుకొని ఉంటాయి, కానీ అవి నాకెంత మాత్రమును నా ప్రాణము ప్రియమైనది కాదు. ఏమంటున్నాడు? నా ప్రాణం ఎంత మాత్రం, మళ్ళీ చదవండి. నా ప్రాణము నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు. నా ప్రాణము నాకెంత మాత్రముగా ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు. ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు. వా హల్లెలూయా. హల్లెలూయా. ఎంచుకొనట లేదు. ఇంకా చదువు అక్కడ. ఇదిగో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు నేను మీ మధ్యను సంచరించుచుంటిని. మీలో ఎవరునూ ఇక మీదట నా ముఖము చూడరని నాకిప్పుడు తెలియను. కాబట్టి మీలో ఎవరి శాసనము విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మును సాక్ష్యము పెట్టుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు 2 కొరింథీయుల దగ్గరికి వెళ్ళండి. 11వ అధ్యాయం 23 నుంచి చదవండి. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాటలాడుచున్నను. నేనును మరీ ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరీ విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ఇంకా ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రి పగళ్ళు సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను నదుల వలనైనను ఆపదలోనైనను దొంగల వలనైనను ఆపదలోను నా స్వజనుల వలనైనను ఆపదలోను అన్యుల వలనైన ఆపదలోను పట్టణములో ఆపదలోను అరణ్యములో ఆపదలోను సముద్రములో ఆపదలోను కపట సహోదరుల వలని ఆపదలోను ఉంటిని. ప్రయాసతోను కష్టముతోను తరచుగా జారాగముతోను ఆకలి దొప్పులతోను తరచుగా ఉపవాసములతోను చలితోను దిగంబరత్వముతోను ఉంటిని. హల్లెలూయా. చూసారా, దేవుని నమ్ముకుంటే ఇన్ని శ్రమలలో ఉన్నా గానీ అతని ప్రార్థన ఆపలేదంట. హల్లెలూయా. ఒక్కరోజు ఇంటికాడ లేడట. ఈయన పరిచర్యలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? పరిచర్యలో. ఇప్పుడు ఈయన పని దేవుడు ఆపాడా, కొనసాగించాడా? కొనసాగించాడు. శ్రమలు వచ్చినా ఆగిందా? ఆగలేదు. కష్టాలు వచ్చినా ఆగిందా? ఆగలేదు. అనేక మార్లు నిద్ర లేదంట, అనేక మార్లు భోజనం లేదంట, చాలా అరణ్యంలో పోరాటాలు, ఊర్లో పోరాటాలు, పట్టణంలో పోరాటాలు, ఎటుపోయిన శ్రమ. ఏంటట? ఎటుపోయినా శ్రమ పడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. చూసారా, కానీ ఆయన ఎందులో ఉన్నాడంట? ఇన్ని దాంట్లో కూడా అతను ఒక్క దగ్గర కూడా ఆయన పానం పోయే పొజిషన్ వచ్చినా కానీ చావలేదంట. ఆయన ఏం చేయలేదంట? చావలేదు. అంటే నీ ప్రార్థన జీవితము, నీ విశ్వాసము నిన్ను చావనివ్వదు. ఏం చేయనియదు? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:11 ఒకసారి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:11. ఎందుకు చావడు మనిషి? ఏలయనగా యేసుక్రీస్తు యొక్క జీవము కూడా మర్త్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము. చూసారా, ఇలా ఏముందంట? సజీవత్వం ఉంది. కానీ ఎక్కడ అప్పచెప్పబడుతున్నారు? కానీ ఆ మరణము గెలుస్తుందా, సజీవత్వం గెలుస్తుందా? చీకటి గెలుస్తుందా, వెలుగు గెలుస్తుందా? ఇప్పుడు జీవం పెట్టి మరణం దగ్గర తీసుకుపోతున్నాడు దేవుడు. స్వస్థత పెట్టి రోగం దగ్గర తీసుకుపోతున్నాడు. పరిష్కారం పెట్టి సమస్య దగ్గర తీసుకుపోతున్నాడు. ఇప్పుడు వీళ్ళ దగ్గర ఆల్రెడీ ముందు ఏం పెట్టాడు? సజీవత్వం. ఏం పెట్టాడు? ఈ సజీవత్వం ఉండంగా వీళ్ళ ప్రాణం పోవడం సాధ్యమేనా? పోదు. ఎందుకు తెలుసా? వీళ్ళ దగ్గర ఏముందంట? సజీవత్వం. సజీవం అంటే ఎప్పుడు జీవించే ఆత్మ ఉందంట. జీవించే ఆత్మ ఉన్నప్పుడు దాన్ని చంపబడేవాడు. యేసుప్రభు దగ్గర ఉన్నది ఆ జీవించే ఆత్మ. ఏమన్నాడు తెలుసా? నా సమయం ఇంకను రాలేదు. నా సమయం రాకముందు వాడు కత్తి తెచ్చినా, గొడ్డలు తెచ్చినా, గన్ తెచ్చినా నన్ను చంపడు. ఎందుకు తెలుసా? నన్ను చంపే అధికారము తండ్రి వానికి ఇవ్వలేదు. నా ప్రాణం వాని చేతిలో లేదు, ఆ గొడ్డల చేతిలో లేదు, ఆ గన్ను చేతిలో లేదు, ఆ యాక్సిడెంట్ చేతిలో లేదు, ఆ షుగర్ చేతిలో లేదు, ఆ బీపీ చేతిలో లేదు, ఆ హార్ట్ అటాక్ చేతిలో లేదు. నా ప్రాణము దేవుడు జీవం కలిగిందిగా పెట్టాడు. నేను పోతానన్నంత వరకు నా ప్రాణం పోనే పోదంటాడు. హల్లెలూయా. ఎవరన్నారన్నమాట? యేసయ్య అన్నాడు, నేను పోతాన్న వరకు నన్నెవడు
పంపించలేడు. ఇక్కడ పౌలు కూడా అంటాడు, నాలో సజీవత్వం ఉన్నది కనుక మరణం దగ్గరికి వెళ్ళినా నేను చావా, నేను చస్తానంటేనే చస్తాను. ఒక మాట అన్నాడు ఫిలెమోనులో వృద్ధుడైన పౌలు. ఏమన్నాడు తెలుసా? వృద్ధుడైన పౌలు రాసిన ఫిలెమోనుకు పత్రిక అని ఉంటుంది. ఏముంటది? వృద్ధుడైన పౌలు గారు రాసిన ఫిలెమోనుకు రాసిన పత్రిక. హల్లెలూయా. ఇంకో మాట ఏమంటాడు తెలుసా? ఎందుకంటే తిమోతిలో కూడా అంటాడు, నేను నా పరుగు తుదముట్టించాను అన్నాడు. ఏమన్నాడు? ఇప్పుడు నేను మంచి పోరాటం పోరాడాను, నా కొరకు నీతి కిరీటం ఉంచబడ్డది, ఇప్పుడు నేను వెడలిపో కాలము సమీపమైంది. ఏమన్నాడు? వెడలిపో కాలము. అప్పుడు వచ్చి అతను పట్టుకపోయి చంపారు. అంతవరకు చెరసాలు వచ్చినా, అంతవరకు పడవలో 3 సార్లు బద్దలైపోయినా, అంతవరకు దెబ్బలు వచ్చినా, పాము గరిచినా. ఏం గరిచిందట? పాము గరిచింది, నల్లతాస్. హల్లెలూయా. నల్లతాస్ పాము గరిచినా అతను చావలే. చూసారా? పడవ బద్దలైపోయి అనేక మార్లు అనేకులు చచ్చిపోయిన ఇతను చావలే. అన్ని సమస్యలకు ఉంటే వెళ్ళాడు, తిండి లేక వెళ్ళాడు, అరణ్యంలో వెళ్ళాడు, జైల్లోకి వెళ్ళాడు. ఎంతో మంది చంపాలని 40 మంది అన్న పానములు మానేసి, గడ్డాలు పెంచుకొని, మీసాలు పెంచుకొని, తిండిలు మానేసి ఉపాసనలు నిరాహార దీక్షలు చేశారు. కానీ పౌలు నెత్తుల నుంచి ఒక వెంటక తీయలేరు. ఎందుకు? ఆయన వెడలిపో కాలము రాలే. అందుకే ఆయన ఏముంది? సజీవత్వం. ఆయన సజీవత్వం ఉన్నంత వరకు, ఆయన వెడలిపో కాలము ఆయన ఆర్డర్ ఇచ్చేంత వరకు ఆయన సజీవత్వంలోకి మరణం దూరడం అసంభవము. ఉదయించే సూర్యునిలోకి చీకటిని పంపించడము. చూసాను, ఉదయించే సూర్యునిలోకి చీకటి పెట్టగలుగుతాం. అక్కడ తీసుకుపోయి పెట్టు చూద్దాం. ఎంత చీకటి తీసుకుపోయినా వెంటనే వెలుగైపోతుంది. ఏమైపోతుంది? అందుకే జీవం అనేది, సజీవత్వం అనేది వెలుగు లాంటిది. ఎలాంటిది? వెలుగు లాంటిది. ఎప్పుడైతే నువ్వు ఈ వెలుగులో ప్రార్థనలో ఉంటావో, నీకొచ్చే శ్రమ, ఇబ్బంది వస్తుంది దగ్గరికి, కానీ అందరినీ చంపుతుందిగా నీ దగ్గర ఓడిపోతుంది. అందరినీ తీసుకుపోతుందిగా నీ దగ్గర ఇడిచిపెట్టేస్తుంది. అందరికి తీసుకొని పోతాగా నీకు మాత్రం విడిచిపెట్టేస్తుంది. ఎందుకు తెలుసా? నీ దగ్గర దానికి గెలిచే శక్తి లేదు. ఎందుకు? నీలో సజీవత్వం ఉంది. ఏముంది? సజీవత్వం. ఉదయించే సూర్యుని ఆపే శక్తి, అరచేతులతో ఆపే శక్తి ఎవరికి లేదు గనక, నీవు విశ్వాసం ఉన్నందుకు నీలో సజీవత్వం ఉంది కనుక, మరణం అనే చీకటి, మరణం అనే వ్యాధి, మరణం అనే రోగము, మరణం అనే అప్పు, మరణం అనే దరిద్రము, మరణం అనే పాపము నీలో ఉండి నిన్ను చంపడం అసంభవం. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే పౌలు అంటున్నాడు, ఇన్ని శ్రమలకు నేను వెళ్ళినా, నేను వెడలిపోవు కాలము నాకు వచ్చే వరకు నా నెత్తిలను చెవబడును వెనుక తీయడు. హల్లెలూయా. నా గడియ వచ్చను అని యేసుప్రభు చెప్పినప్పుడు గెత్సేమనే తోటలోకి వెళ్ళి వచ్చారు వాళ్ళు పట్టుకపోవడానికి. ఎవరు వచ్చారు? గూదియాలు పట్టుకొని, సిపాయిలు అంటే అన్ని పట్టుకొని వాళ్ళు పట్టుకోవడానికి వచ్చారు. ఎప్పుడు? నా గడియ వచ్చి ఉన్నది. గడియ రాకముందు కాళ్ళు నేలకు రాసిన అతను దొరకడు. ఆయనను పట్టుకున్నా ఏమి చేయలేరు. నిన్ను హేరోదు చంపాలనుకుంటున్నాడు, ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటే, ఆ నక్కతో చెప్పు ఇంకా 2 రోజులు ఉంటా రమ్మని అన్నాడు. ఏమన్నాడు? ఆ నక్కతో చెప్పు ఇంకా 2 days ఉంటాయి ఇక్కడ. ఆయనకు చేతనైంది చేసుకోమని అన్నాడు. ఒక రాజుకు చెప్పాడు యేసయ్య. ఒకప్పుడు అదే రాజుకు భయపడి ఐగుప్తుకు పారిపోయారు. ఇప్పుడు అదే రాజమోడు నిలబడి సవాల్ వేస్తున్నాడు. హేరోదు నిన్ను చంపుతాడు, కనబడితే కాదు ఇంకా 2 రోజులు ఉంటాయి ఇక్కడ, నేడు రేపు ఉంటా అంటాడు. ఏమంటాడు? నేడు రేపుంటా. నా గడియ రాకముందు నా సజీవత్వాన్ని వాడు ఓడించలేడు. హల్లెలూయా. వాని మరణం ఈ సజీవత్వాన్ని ఓడించదు. ఆ నక్కతో చెప్పన్నాడు. ఏమన్నాడు? ఆ మాట పోయి చెప్పారులేని వాళ్ళు చెప్పారు. హేరోదు మాట పడని వాడు, హేరోదు రోషం గలవాడు, హేరోదు మంచి పలుకుబడి ఉన్నాడు. హేరోదు రాజు, సైనికులు ఉన్నారు, అధిపతులు ఉన్నారు, చంపేవారు ఉన్నారు. కానీ హేరోదుకు ఈ మాట చెప్పినా కానీ హేరోదు ఎందుకు ఏమి చేయజాలకపోయాడు యేసుప్రభుకి? ఎందుకంటే ఆయనలో సజీవత్వం ఉంది. ఎవరిలో? యేసయ్యలో. ఆ సజీవత్వాన్ని ఈయన కత్తి చంపదు, ఆ సజీవత్వాన్ని ఈయన గన్ను చంపదు, ఆ సజీవత్వాన్ని సైన్యం చంపదు. పోయిన వాళ్ళంతా ఎంతకు రావాల్సిందే. ఆ మనుషుడు మాట్లాడినట్టు ఎన్నడూ ఎవడును మాట్లాడలేదు. హల్లెలూయా. హల్లెలూయా. పట్టుకోవడానికి పోయి ఎవరు కావాలి మీకు? నజరేయుడైన యేసు అన్నారు. నేనే అన్నప్పుడు, ఆ స్వరం విన్నప్పుడు వాళ్ళందరూ కుప్పకూలిపోయారట. నేనే అన్నప్పుడే ఆయనలో ఉన్న ప్రభావం ప్రజలకు పడేసిందట. పట్టుకున్నారు ఆయనను. నేనంటే కూడా వాళ్ళు పట్టుకోలేదు. అంటే
ఆయనలో ఎంత ప్రభావం ఉందండి. వాళ్ళ మామూలు వాళ్ళ కింద పడ్డోళ్ళు, వాళ్ళ దగ్గర గన్నులు ఉన్నాయి, ఆయుధాలు ఉన్నాయి, మంచి బలవంతులు, గవర్నమెంట్ సర్వెంట్ వాళ్ళు, నేర్పరి యుద్ధంలో పరాక్రమశాలు వాళ్ళు. నేర్పిస్తున్న వాళ్ళు గన్నులు ఉట్టిగేయరు. మిలిటరీలో ఉన్న మిలిటరీ ఆర్మీ సైనికులు మామూలు గారాలు నేర్పుతారు వాళ్ళకి గన్ను ఎట్లా షూట్ చేయాలా, ట్రైనింగ్ ఇచ్చి పెడతారు వాళ్ళకి. అట్లా ట్రైనింగ్ ఉండి గన్నులు చేతుంటే కూడా నేను అనగానే వెనక చేరి పడిపోయారు అంతా, గన్నులు గిన్నెలు అంతా కిందని పడ్డాయి. దేవుని శక్తి ముందు వీళ్ళ గన్ను పనిచేసిందా? దేవుని శక్తి ముందు వీళ్ళది ఏం పనిచేయాలి? అంత కుప్పగొలిపారు. ఎంతమంది? దగ్గర దగ్గర ఒక 100-150 మంది. ఎంతమంది? తప్పున పడిపోయారట చచ్చిపోయిన లాగా. చూసారా? 2007-9 బెంగళూరుకి బెన్హీన్ అనే దైవజనుడు వచ్చాడు. 2009 అట్లా టైంలో. హల్లెలూయా. బెంగళూరుకి బెన్హీన్ అనే దైవజనుడు వచ్చినప్పుడు 3 రోజుల మీటింగ్స్ ఉన్నాయి, పెద్ద స్టేడియంలో పెట్టారు. చాలా దేశంలో ఉన్న క్రైస్తవులు వెళ్ళారు అక్కడికి ఆ రివైవల్ చూద్దామన్నారు. అయితే ఆ పబ్లిక్ చూస్తే మినిమం అది క్లియర్ చేయడానికి 3 hours పడుతుండేనట. ఒకరోజు సీఎంకి ఫోన్ వచ్చిందట, ఇప్పటి వరకు బెంగళూరులో ఎన్ని మీటింగ్స్ అయినాయో, పబ్లిక్ మీటింగ్స్, రాజకీయ మీటింగ్స్ కానీ, మిషన్స్ మీటింగ్స్ కానీ, దైవజనుల మీటింగ్స్, ఇప్పటి వరకు ఇంత పబ్లిక్, ఇంత జనము, ఇంత ఎక్కడ మామూలు జనం కాదు, సముద్రం లాంటి జనం. ఎలాంటి జనము? అది చూసిన దేవేగౌడ అనే ముఖ్యమంత్రి ఉండేనట. ఆయననంట, ఏంది ఇంతగానం పబ్లిక్ ఎందుకు పోతుందని విచారం చేస్తే, ఈయన మామూలు దైవజనుడు కాదు, మంచి అభిషక్తుడైన ఉజ్జీవం గల దైవజనుడు వచ్చినవాడు. హల్లెలూయా. అప్పటికప్పుడే ఆయన ఆ దైవజనుడి అపాయింట్మెంట్ తీసుకొచ్చుకున్నాడు వాళ్ళ దగ్గర, వాళ్ళ మనుషులతోని. ఈ రోజు సాయంత్రం దేవేగౌడ గారు దైవజనుడు కలుస్తున్నారు అని చెప్పాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆ ముఖ్యమంత్రి గారు నేను కలుస్తా ఆయనకని చెప్పి అపాయింట్మెంట్ తీసుకున్నాడు. ఆ జనం చూసి, ఆ అద్భుతాలు చూసి. అప్పుడు దైవజనుడు ఆ ముఖ్యమంత్రి రాగానే డైరెక్ట్ గా స్టేజ్ ని తీసుకోలే, ముందు అక్కడ కూర్చోబెట్టారు. అక్కడ కూర్చోన్నారు అంతే. మీటింగ్ అయిపోతున్నది, లాస్ట్ లో దేవేగౌడ్ గారు వచ్చారు అని వాళ్ళ సెక్యూరిటీ సిస్టమ్ కి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు పోలీసులు. అప్పుడు ఏం లేదన్న ఒక 150 మంది పోలీసులు ఉన్నారు వాళ్ళ దగ్గర కూడా. మంచి అన్ని సిస్టమేటిక్ తోని, ఎస్కాట్స్ అని, బాంబుకు సంబంధించిన వ్యక్తులు అందరూ ఉన్నారు ఆడ. గాడ్స్ చాలా పెద్ద సమూహం ఉంది. వాళ్ళందరూ ఒక 1/2 ఎకర స్టేజ్ ఉంది. ఒక 1/2 ఎకర స్టేజ్, మన పక్షాలంతా స్టేజ్. హల్లెలూయా. ఆ స్టేజ్ మీదకి దేవేగౌడ్ ఎంబడి పిఏ ఎంబడి ఇంకా నాయకులు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, వాళ్ళ ఎంబడిన పోలీసులు, నాయకులు, వాళ్ళ ఎంబడిన గన్మెన్లు. దేవేగౌడ్ తప్ప, వాళ్ళ పిఏ తప్ప, ఎమ్మెల్యే తప్ప మొత్తం గన్మెన్లు పడిపోతారు కాకన్నాడు అంతే. ఈ నాయకులు ఒక్కడు నిలబడి మిగతా పడిపోయారంట. హల్లెలూయా. దేవేగౌడ్ ఒక్కడు నిలబడి ఉండాలా, మిగతా ఎమ్మెల్యేలు నిలబడి ఉండాలి, రాజకీయ నాయకులు ఉండాలి, మొత్తం సెక్యూరిటీ పడిపోవాలన్నాడు అంతే. గన్నులు గిన్నెలు పడేసి కింద చచ్చిపోయిన వాళ్ళకి పడిపోయారు. లుంగి కట్టుకున్న దేవగౌడ్ ఇట్లా చూసిండు, ఇది ఏమదరా రాయనా అని. ఈ గన్నులేమాయే, వీళ్ళకి నేర్పిందేమాయే, వీళ్ళ బుల్లెట్స్ ఏమాయే. ఆయన ఒక మాట్లాడగలి అందరూ పడిపోయి, నాకు రక్షణ ఏంది ఇప్పుడు? పరేషాన్ అయిపోయి దేవగౌడ్ అన్నాడంట, దేవుడు కరుణించందే, వీళ్ళు నాకు రక్షకులు గారు. హల్లెలూయా. దేవుడు నన్ను కాపాడిందే. గజ 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 వణికినట ముఖ్యమంత్రి. అది చూసి మొత్తం పోలీసులు పడిపోయారు. చూసారా? మళ్ళా యేసు నామములో లేచుదురు కాక అంటే మళ్ళీ అందరూ లేచారు. హల్లెలూయా. ఇప్పుడు నాయకులు పడిపోదురు కాక అన్నాడు అంతే. మొత్తం నాయకులు పడిపోయారు, ఎమ్మెల్యేలో, మినిస్టర్లతో సహా. అది చూసిన పెట్టకే బీజేపీ అతను వీసా క్యాన్సల్ చేసేసారు. ఇట్లా వీడు ఇంకో బొంబాయికి వచ్చిందంటే, ఇట్లా వీడు కలకట్టకు వచ్చిందంటే మొత్తం రాష్ట్రాలకు ఇంగ్లం పెట్టేస్తాడు. ఇచ్చి వాడు మా దేశం కూతురు నాయన అని ఆ రోజుల్లో ఉన్న గవర్నమెంట్ ఏం చేసిందంటే అతని వీసా క్యాన్సల్ చేసింది. అన్ని దగ్గర క్యాన్సల్ చేసేసారు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే అట్లా ఆయనలో ఉన్న జీవాన్ని ఈయనలో గన్నులేమి చేయలేవు. పౌలులో జీవం ఉంది, యేసయ్యలో జీవం ఉంది, పేతురులో జీవం ఉంది. అందుకే అంటున్నాడు, మాకు దేవుడు ఏమి ఇచ్చాడు. అక్కడ 11 చదవండి. ఏలయనగా యేసు యొక్క జీవము కూడా మర్త్య శరీరమందు, మర్త్య అంటే చనిపోయే శరీరం, అమర్త్య అంటే చనిపోని శరీరం.
ఏ శరీరం అండి? ఇప్పుడు మనకి ఏ శరీరం ఉంది? చనిపోయే శరీరం ఉంది. కానీ ఈ చనిపోయే శరీరానికి ఒక అధికారం ఉందంట, సజీవత్వ ఆత్మ. చెప్పండి, సజీవత్వ. అంటే ఈ ఆత్మను పొందితే నువ్వు చస్తానన్నంత వరకు నీకేది చంపదంట, ఉంటది కానీ చంపదంట. అది మర్త్యమైన శరీరానికి అమర్త కలిగిన సజీవత్వ ఆత్మ. ఇది ఏ ఆత్మ? ఇది చనిపోయే శరీరంకే. యేసు ప్రభువుది కూడా చనిపోయే శరీరమే, పేతురుది కూడా చనిపోయే శరీరమే, పౌలుది కూడా చనిపోయిన శరీరమే, చనిపోయే శరీరమే. కానీ ఎన్ని ఆపదలకు వెళ్ళినా, ఎన్ని శ్రమలకు వెళ్ళినా నూనె లేసి దేవిన యోహాన్ గారు చనిపోలేదంట. ఎందుకు? ఆయనలో సజీవత్వం ఉంది. ఏముంది? సజీవత్వం. ఆ సజీవత్వం దేవుడు మనకు అంటున్నాడు, యేసుక్రీస్తు మూలంగా అది మీకు ఇవ్వబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. చదువు. మర్త్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము. ఎప్పుడన్నా ఒకసారి అంటున్నాడు ఎల్లప్పుడా? ఎల్లప్పుడు యేసు నిమిత్తము. చూడండి, సజీవులమైన మేము యేసు ప్రభు నిమిత్తము ఎల్లప్పుడు దేంట్లకి మరణమునకు. ఎల్లప్పుడు అంటే ప్రతిసారి. నీళ్ళు ఎన్నిసార్లు తాగుతారు రోజుకి? చెప్పలేదు, 10-15 సార్లు అన్నా తాగుతావు గిలాసుకొని. అంటే దాన్ని ఏమంటారు? ఎల్లప్పుడు అని అంటారు, ఎప్పటికి తాగేదానికి. హల్లెలూయా, హల్లెలూయా. భోజనం చేస్తున్నాడా? ఎల్లప్పుడు భోజనం చేస్తున్నాడు. అంటే ప్రతి దినం ఏం లేదని ఒక 4-5 సార్లు మరణం చనిపోయే అవకాశాలు వస్తున్నాయంట. ఎవరికి? పౌలు గారు. కానీ చావట్లేదు. కారణం ఏంటంటే ఆయన ప్రాణము దేవుని కొరకు పెట్టాడంట, అందుకే అది కాపాడబడుతుంది. అందుకే యేసయ్య అంటున్నాడు, నా నిమిత్తం తన ప్రాణం పెట్టువాడు దాన్ని కాపాడుకొనును, తన్ను తాను కాపాడుకున్నవాడు దాన్ని పోగొట్టుకొనును. ఇప్పుడు చర్చికి పోతున్నా, చలి పెడుతున్నది, ఇంటిలో వస్తుంది, రక్షించుకుంటున్నా నాకు నేనంటే ప్రభు అంటున్నాడు, యెహోవా నీకు సహాయం చేయని ఎడల నీకు ఎక్కడి నుంచి సాయం వచ్చును? హల్లెలూయా. ఐగుప్తు నుంచి సాయం వచ్చునా? ఫరో నుంచి నీకు సాయం వచ్చునా? వాడు సహాయం చేయాలనుకున్న యెహోవా జోగి పడ్డట్టు చేస్తాంట. ఏం చేస్తాంట? హల్లెలూయా, హల్లెలూయా. జోగి కింద పడేటట్టు చేస్తున్నాడు. యెషయా చెప్తున్నాడు, దేవుడు ఇవ్వనిదే నువ్వు ఇంటికాడున్నా యాడున్నా నువ్వు కాపాడబడవు. దేవుడు కాపాడాలనుకుంటే నువ్వు సముద్రంలోన్నా, చెరసాలలున్నా, రోగంలోకి వెళ్ళినా, క్యాన్సర్లకు వెళ్ళినా, మరణం దాకా వెళ్ళినా బయటకు వస్తావు, కాపాడాలనుకుంటే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పౌలు గారు తరచుగా ప్రతి దినము ఏమన్నాడు? పదే పదే మరణంకు అప్పజెప్పబడుతున్నా. ఎప్పుడట? పదే పదే అప్పగింపు. కానీ చనిపోతున్నాడా? బతికున్నాడా? బ్రతికే ఉన్నాడు. అదేంటండి? అదేనండి క్రీస్తులో ఉన్న సజీవత్వము. పక్కన వస్తే చెప్పండి. ప్రార్థన అంటే ఉత్తది కాదు, సజీవత్వము. మనం చూడడానికి నార్మల్ గా కనపడతాం, కానీ మనలో సజీవత్వం ఉంటది. అందుకే మందిరానికి, ప్రార్థనకు, విశ్వాసానికి నువ్వు ఎప్పుడు ఆపొద్దు. ఎందుకు తెలుసా? దేవుడు నీ ప్రాణము కాపాడే ప్రదేశం ఇది. దేవుడు నీ ప్రాణంకు రక్షించే మాటలు ఇవి. దేవుడు నిన్ను దర్శించే సమయం ఇది. ఇంకా కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధక మగుచున్నవి. కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింపజేయులాగున సమస్తమైనవి మీ కొరకై ఉన్నవి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మేము ఎందుకు బతుకుతున్నాము అని అంటే మీరు దీన్ని చూసి ఇంకా దేవుని నమ్ముకోవాలి. పౌలు గారు ఎన్నిసార్లు మరణం కాపాడు సావట్లేదంటే అది దేవుడు కాపాడుతున్నాడు. అది మీరు తెలుసుకోవాలని పౌలు అంటున్నాడు. అది మీరు తెలుసుకున్నట్టుకే దేవుడు నన్ను కాపాడుతున్నాడు. మీరు ఇంకా నన్ను చూసి దేవుని నమ్ముటకే నాకు ఈ విధంగా వచ్చిండు. ఉదాహరణగా నేను మీకున్నాను. హల్లెలూయా. కానీ సజీవత్వం కలిగిన యేసుప్రభు మరణాన్ని వాడగా సజీవత్వం శత్రుఘ్న మేషక్ అబేద్నగో మరణాన్ని వాడగా సజీవత్వం. ఎందుకు ఆ సజీవత్వం వచ్చిందంటే వాళ్ళ దేవుడికి సాంగత్యానికి, ప్రార్థనకు అంటకట్టబడింది. లేక మంచిగా అయితే నమ్ముతా, బాగా కాకపోతే నమ్మ, నొప్పి వస్తే వస్తా కాదది. నొప్పి వచ్చినా రాకుండా వచ్చుదో కాక, బాధ వచ్చినా రాకపోయినా వచ్చుదో కాక, అది నీకు సజీవత్వం ఇస్తుంది.
పరిస్థితులు ప్రతికూలంగా ఉంటే రాను, అనుకూలంగా ఉంటే వస్తారంటే నీ భక్తే కాదు, నీ విశ్వాసే కాదు. నువ్వు విడవబడతావు రోజు. ఏం చేయబడతావు? ఏం చేయబడతావు? విడవబడతావు కదా, విడవబడతావు. హల్లెలూయా. ఒక ఆమె 18 ఏళ్ల నుంచి ఒక వ్యాధి ఉంది. ఆమె మందిరానికి వస్తుంది. మందిరంకి వచ్చినప్పుడల్లా రోగం తగ్గుతుందా, రోగం పెరుగుతుందా? ఎంతమందికి తెలుసు? ఈమె ఒక ఆమె బైబిల్లో 13 అధ్యాయంలో లూకాసు వార్తలు ఉంది. ఈమె మందిరంకి వస్తుందంట. ప్రతి వారం వస్తుంటే ఎక్కువ దయ్యం పట్టిందంట. ఎక్కడ పట్టింది? మందిరంలో కాదు, బయట పట్టింది. ఓకే, హల్లెలూయా. అయితే తగ్గుతుందేమని మందిరంకి వస్తుంటే ఇంకా పెరిగిందంట అది. ఇప్పుడు ఈమె సంఘానికి రావాలా, బంద్ చేయాలా? మీరు చెప్పండి. ఎంతమంది రావాలంట? ఓకే, చేయండి. మనం వస్తుంటే తగ్గట్లే పెరుగుతుంది. ఎంతమంది బంద్ చేయాలంటారు? పెరుగుతున్నందుకు. మీరు చేయట్లేదు కానీ మనసులో ఉంది. పెరుగుతుంటే ఇంకెందుకు రావాలి? పెరుగుతుంటే ఎందుకు రావాలండి? తగ్గితే రావాలి కానీ పెరుగుతుంటే ఎందుకు వస్తారు? పెరుగుతుంటే ఇంట్లో కూర్చొని శాంతి పడాలి కానీ ఈడికొచ్చి ఎందుకు పెంచుకుంటాం అని ఆలోచన చేస్తున్నారు మీరు. ఒక ఆమె 18 ఏళ్ల నుంచి వ్యాధిగ్రస్తురాలై ప్రతి దినము దేవుని మందిరంకి వస్తున్నప్పుడు ఆమె రోగం పెరిగిందంట. ఆమె ఇట్లా అయిపోయిందంట. నడుము వంగిపోయిందంట. రోగం పెరిగి ఆమె బలహీనమర్చరా పడింది. ఏమైందట? బలహీనమైంది. కానీ ఆ దయ్యము ఆమెను రోగం పెంచింది. ఆమెను ఇట్లా చక్కగా నిలబడకుండా వంపేసింది. కానీ ఆమె ప్రాణము తీసిందా? ఎందుకు తీయలేదంటారు? 18 ఏళ్ళ నుంచి పీడిస్తుంది, ఎందుకు చావలేదు ఆమె? ఒక ఆమె అంటారు నాకు, అన్న మస్తు రోజులే దేవుని నమ్ముతున్నా కానీ ఇంకా సమస్య, ఇంకా బతికుందావు నువ్వు. దాన్ని ఒక టైం ఉంది, ముందు గతి రానే వచ్చును. నీ ఆశ భంగం కాదు, నీ కోరిక తప్పక నెరవేరను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే 18 ఏళ్ళు దినం చర్చికి వస్తుంది తరచుగా, కానీ రోగం పెరుగుతుంది. ఇప్పుడు నువ్వు అట్లా చేస్తే వస్తావా? రావు. రోగం పెరిగితే రావు. మీరంతా ఏమన్నా తగ్గుతుందని వస్తున్నారు తప్ప పెరిగితే మీరు రారు. ఇదికి ఏం అవసరం అంటే రోగం తగ్గడానికి వచ్చాను అంటున్నారు కానీ పెంచుకోవడానికి వచ్చాను వాళ్ళని అంటారా? ఆమె అంటుంది దేనికి వస్తున్నామంటే పెరుగుతున్నాం. పెరిగితే పెరగదానికి, కానీ పోతా అంట. ఏమంటుంది? రోగం పెరిగితే పెరగదానికి పోతా అంటుంది. ఒక రోజు ఆమెను యేసు ప్రభు చూసేదంట. అందరూ బాగుంటే వస్తున్నారు, అందరూ పరిస్థితులు మంచిగుంటే వస్తున్నారు. ఈమె రోగం పెరిగి వంగిపోయి అసలు నిలబడలేని స్థితిలో బాధతో కూడా ఆరాధించడానికి వస్తున్నది అని ఆమెను చూసి ఆమె కొరకు యేసుప్రభు ఆ రోజు ఆ మందిరంకి వచ్చాడంట. హల్లెలూయా. ఆమెను పిలిచి, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీ నడుము వంగిపోయినా, నువ్వు బలహీనరాలవైనా, నువ్వు ప్రార్థన ఆపలే, విశ్వాసం ఆపలే, నీకు స్వస్థపరచు దినము ఆసన్నమైంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అనేకులకి రోగం చంపిందేమో, ఇప్పుడు నీ రిపోర్ట్ నార్మల్. అనేకులకి దయ్యం చంపిందేమో, దరిదాపులకు రాదు. మళ్ళా నీ పేరు తీస్తే 104 జ్వరం కథ తిక్క మీదట దయ్యం. నీ విశ్వాసం గొప్పది. ఇదిగో అబ్రహాం కుమార్తె ఏమన్నాడు? ఇదిగో అబ్రహాము కుమార్తె. మిగతా వాళ్ళందరూ మేమేవో దయ్యం కుమార్తెలమా అన్నారు. హల్లెలూయా. ఈమె అబ్రహాం కుమార్తె అయితే మేమేం దయ్యం కుమార్తెమా? మేము ఆరాధించట్లేదా? మేము ప్రార్థించట్లేదా? మేము విశ్వసించట్లేదా? మేము కానికివ్వట్లేదా? మేము మందిరంకి రావట్లేదా? ఏం మాట్లాడతారు నీ పాస్టర్ గారు? పాస్టర్ గారు అంటున్నారు, మీరందరూ మంచిగా ఉన్నప్పుడు వస్తున్నారు, మీరందరూ ఆనందంగా ఉన్నప్పుడు వస్తున్నారు, మీరందరూ అన్ని బాగుంటే వస్తున్నారు. ఈమె పరిస్థితి దిగజారిపోయి సావసిద్ధమైన, రోగం పెరిగిన, దయ్యం పీడిస్తున్న 18 ఏళ్లలో ఒక్క ఆదివారం, ఒక్క విశ్రాంతి దినం, ఒక్క ప్రార్థన ఈమె మిస్ చేయాల. అందుకే ఈమె ఘన విశ్వాసాలు, ఈమె అబ్రహాము కుమార్తె. మీరందరూ 1వ తరగతి ఉంటే ఈమె 10వ తరగతి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మీకు 1వ తరగతి బహుమానం ఇస్తారు, ఈమెకు 10వ తరగతి బహుమానం ఇస్తారు. అప్పుడు అనుకున్నారు, మాకు పట్టకపోయి కదా దయ్యము, మా కొంపకపోయి కదా దయ్యము, నీ కొంపిన రాకుండా నువ్వు, నీకు పట్టి నువ్వు ఏడొస్తుంటివి, అది పట్టనే మంచికైంది.
నువ్వు నీకు పట్టింటే నీకు ఒప్పిటి నువ్వు వస్తుంటివా? ఆమెకు 10వ తరగతి బహుమానం ఇచ్చారు అనుకుంటున్నా. నాకు పట్టదు కదా దయ్యము, నాకు ఒప్పకపోయి కదా అట్లా 10వ తరగతి పాస్ అవుతుంది. ఎందుకంటే దేవునికి తెలుసు నీకు పడితే నువ్వు రావు, తగ్గితే వస్తావు, పెరిగితే వస్తావు. అవును, అందుకే దేవునికి తెలుసు నీకు పెరిగితే రావు అని చెప్పేసి నీకు పెంచాడు. నీకు 10వ తరగతి పాస్ చేయడు, నీకు పెంచాడు 10వ తరగతి పాసు. ఆయనకు తెలుసు ఈమె వస్తుంది అని ఆమెకు పెంచాడు, ఆమెకు సావనీయలేదు, ఆమెకు 10వ తరగతి. ఇప్పుడు చెప్పండి, పాస్ అయ్యేటోళ్ళా ఫెయిల్ అయ్యేటోళ్ళా? కష్టాలు శ్రమలు ఎక్కువైతుంటే దేవుని దగ్గర ఇంకా రావాలా, ఆపేసుకొని మన ఇంట్లో కూర్చోవాలా? దేవుని దగ్గరికి రావాలి. సంఘాలు మార్చాలా, పాస్టర్ని మార్చాలా, బైబుల్ని మార్చుతావా, ఏసైని మారుస్తావా? ఏ సంఘంలో అయినా ఏసైన ఉంటాడు, ఏ సంఘంలో బైబిల్ ఉంటుంది. నమ్మకంగా ఉండు, నువ్వు ఉన్న పాటున దేవుడు నీపై దయ చూపుతాడు నీకు. హల్లెలూయా. ఆమె పాస్టర్ని మారవలేదు, సంఘంను మారలేదు, దేవుడిని మారవలేదు. అదే దేవుడు, అదే సంఘము, అదే బైబుల్, అదే విశ్వాసానికి తగినట్టుగా యేసయ్య వచ్చాడు. హల్లెలూయా. చప్పటి కూడా మైపడతాం. ఎంతమందికి అర్థమవుతుంది? ప్రేజ్ చేద్దాం అందరు, ప్రేజ్ ఒక నిమిషం. తండ్రి, కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు నీకు నీ సన్నిధికి నేను దూరం కావద్దు. పెరిగిన కొలది ఇంకా వచ్చుతును గాక, సమస్య ఎక్కువైతే ఇంకా ప్రార్థించుతును గాక, సమస్య ఎక్కువైతే ఇంకా నేను నీ సన్నిధిలో గడుపుతును గాక. పౌలు అంటున్నాడు, అపరీతంగా శ్రమలు, విపరీతమైన బాధలు, ముమ్మారు శ్రమలు, భయంకరమైన పోరాటాలు, చెరసాల అనుభవం, మరణ పోరాటములు, ఎటువంటి శ్రమలు, ఇరుకు ఇబ్బందులు, శోధనలు, భయంకరమైన పరిస్థితులు. బతుకుతామన్న గ్యారంటీ లేదు. మాలో క్రీస్తు యొక్క సజీవత్వం ఉంది కనుక తరచుగా ఎల్లప్పుడూ మరణానికి అప్పచెప్పబడుతున్నాం, కానీ మేము సావట్లే, బతికి ప్రభుకి సాక్షిగా ఉన్నాం. వృద్ధాప్యం వరకు ఉన్నాం. 30 ఏండ్లకెళ్ళి శ్రమలు ఎదురైనాయి. వృద్ధాప్యం వరకు మాకు ఒక్క శ్రమ కూడా చంపలే, ఒక్క వ్యాధి కూడా చంపలే, ఒక్క బాధ చంపలే, ఒక్క శత్రు చంపలే, ఒక్క చాతబడి చంపలే, ఒక్క మరణము చంపలే. సమస్యలు వచ్చినాయి, కానీ సజీవత్వం ముందు అవి పనిచేయలేదు. ప్రభువు నాకు కాపాడాడు. అందరూ ప్రార్థించండి. ఎంత జ్వరం వచ్చినా నీ మందిరంకి వస్తా. పౌలు అంటున్నాడు, ప్రాణం పోయినా మందిరంకి వస్తా, ప్రాణం పోయినా ప్రార్థన చేస్తా, ప్రాణం పోయినా ప్రచారం చేస్తా, ప్రాణం పోయినా సేవ చేస్తా. ఎవ్రీబడి. థ్యాంక్ యూ లార్డ్. నువ్వు చప్పట్లు కొట్టడం సేవ, నువ్వు పాట పాడడం సేవ, నువ్వు వాక్యం వినడం సేవ, ఇక్కడ బెడ్షీట్ పరవడం సేవ, సౌండ్ పెట్టడం సేవ, తబల కొట్టడం సేవ. ఇక్కడ నువ్వు ఏదైతే దేవుని పేరిట పని చేస్తున్నావు అది సేవ. స్టేజ్ మీద ఉన్న పాస్టర్ కంటే స్టేజ్ కింద చేస్తున్న నీ సేవ గొప్పదే. నీ సేవ దానికి తగిన ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు. నువ్వు ఇక్కడ ఏ పని చేస్తున్నావో దాన్ని ఆపకు. యేసు నామములో దానికి తగిన ప్రతిఫలం ప్రభువు నుంచి నీకు అనుగ్రహింపబడునుగా. ప్రతి ఒక్కరు ప్రార్థించండి. ప్రభా, నేను నీ మందిరం ఆపనయ్యా, నీ సేవాపనయ్యా, నీ పరిచర్యాపనయ్యా, నమ్మకమైన వానిగా మెండైన దివెలకు సిద్ధపడి ఉంటానయ్యా. అందరూ ప్రార్థించండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Lord. Thank you, it's wonderful of the Holy Spirit of God. Thank you, Lord. అందరు చేయండి.
థ్యాంక్ యూ జీసస్. God, thank you Jesus. Jehovah Elohim. హల్లెలూయా. అంధకారమే నిన్ను చుట్టివేసిన సింహాల మధ్యలో నీవుండినా, అంధకారమే నిన్ను చుట్టివేసిన సింహాల మధ్యలో నీవుండినా, యేసయ్యా నీతో ఉన్నాడులే, యేసయ్యా నీతో ఉంటాడులే, యేసయ్యా నీతో ఉన్నాడు, యేసయ్యా నీతో ఉంటాడులే. కలత చెందకు, కలవరమెందు చెందకు, శోధనలెన్నైనా వేదనలెదురు, శోధనలెన్నైనా వేదనలెదురైనా సిగ్గుపడనీయడు నా యేసయ్యా, ఓడిపోనీయడు, సిగ్గుపడనీయడు నా యేసయ్యా, ఓడిపోనీయడు. కలవరమెందుకు కలతందకు, కలవరమెందుకు కలత చెందకు, శోధనలెన్నైనా వేదనలెదురైనా, శోధనలెన్నైనా వేదనలెదురైనా సిగ్గుపడనీయడు నా యేసయ్యా, ఓడిపోనీయడు, సిగ్గుపడనీయడు నా యేసయ్యా, ఓడిపోనీయడు, సిగ్గుపడనీయడు నా యేసయ్యా, ఓడిపోనివ్వడు. శూన్యములో ఈ భూమిని తన నోటి మాటతో సృజించిన, శూన్యములో ఈ సృష్టిని తన నోటి మాటతో సృజించిన, యేసయ్యా నీతో ఉన్నాడులే, యేసయ్యా నీతో ఉంటాడులే, యేసయ్యా నీతో ఉన్నాడులే, యేసయ్యా నీతో. కలవరమెందు కలత చెందకు, కలవరమెందుకు కలత చెందకు, వేదనలెన్నైనా శోధనలెదురైనా, వేదనలెన్నైనా శోధనలెదురైనా సిగ్గుపడనీయడు యేసయ్యా, ఓడిపోనీయడు, సిగ్గుపడ నా యేసయ్యా, ఓడిపోనీయడు, సిగ్గు నా యేసయ్యా, ఓడిపోనీయడు. సింహాసన మధ్యలోకి వెళ్ళినా, కారు చీకట్లకి వెళ్ళినా, ఈ భూమిని సృష్టించింది నీవు, మనుషులు దాన్ని తీయాలన్నా మరణం చేతులు లేదు, వ్యాధి చేతులు లేదు, దరిద్రం చేతులు లేదు, పాపం చేతులు లేదు, సైతాన్ చేతులు లేదు, నీ చేతిలో ఉందే. అందుకే నీ ఆయుష్ నీ చేతిలో ఉంది, ఆశీర్వాదం నీ చేతిలో ఉంది. మేము బ్రతకాలన్నా, 4 దినాలు మేము నూకలు తినాలన్నా, 4 దినాలు మా జీవితం భూమి మీద ఉండాలన్నా, మేము తినే తిండి కాదు, మేము వేసుకునే బట్టలు కాదు, మాకున్న ఆరోగ్యం కాదు, బలం కాదు, శక్తి కాదు,
నీ ఆశీర్వాదము, నీ ఆజ్ఞ, నీ ఆశీర్వాదంతో జీవింపదము. ఒక్క క్షణము బతకాలంటే నీ కృప కావాలి. ఒక నిమిషం బతకాలంటే నీ కృప కావాలి. ఒక గంట బతకాలంటే నీ కృప కావాలి. ఒక రోజు బతకాలంటే నీ కృప కావాలి. ఒక వారం, నెల, సంవత్సరాలు, దశాబ్దాలు బతకాలంటే అడుగడుగున క్షణ క్షణము నీ కృప లేనిదే మేము బ్రతకలేం. ఎన్ని కోట్లున్నా, ఎంత బలమున్నా, ఎంత బలగమున్నా, ఎంత సంఘమున్నా, నీ కృప లేనిది మేము బతకలేం. నీ కృప ద్వారా మేము బతుకుదుము కాక. అందుకు మహిమనికి చెల్లిస్తూ పౌలులాగా దృఢంగా సేవ చేసేటకు, కష్టాలు శ్రమలు అంతకంతకు మా కొరకు వేచి ఉన్నా మా ప్రాణము దేవుని పరిచర్య నిమిత్తం ఎంత మాత్రము లెక్కలేనిదని అనేక ప్రాంతాల మమ్మల్ని తీసుకెళ్లి నీ వాక్యం నడిపించు. మహిమను పొందు. యేసు